నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ మాన్సా గొంట్ల. ముందుగా విశ్వం టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి మీ నెల మొత్తం శివునికి పూజలు చేయడం వల్ల ఎంతో మోక్షం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే శివాలయంలో ఉన్నాం. ఈ రోజు మొత్తం ఏ గుడి చూసినా భక్తులతో కిటకిటలు ఆడుతూ, అలాగే ఈ కార్తీక పౌర్ణమిని ఉసిరిక పూర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఉసిరికాయలో దీపం పెట్టడం వల్ల మోక్షం ఇస్తుందని, 365 ఒత్తులు వెలిగించడం వల్ల భక్తులు తమ పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మిక. ఈ కార్తీక పౌర్ణమి ఎలా జరుగుతుందో, గుడిలో ప్రజలు ఎలా పూజలు చేస్తున్నారో తెలుసుకుందాం రండి. సో ఇప్పుడు మనం చూసుకున్న అయితే భక్తులందరూ ఇక్కడ దీపారాధన చేయడం జరుగుతుంది. అమ్మ నమస్తే. అమ్మ ఓకే, నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరేంటమ్మా? నా పేరు శైలజ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? పంచకుట్టు ద్వారకా. వచ్చారు. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ దీపారాధన చేస్తున్నారమ్మా? చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా, గుర్తులేదు. అంటే ఎన్ని ఒత్తులు అమ్మా? 365. అంటే సంవత్సరం పాటు మొత్తం ఒకేసారి వెలిగిస్తారు? అంతే, లేదు రోజు పెడతారు ఇంట్లో, బట్ ఈరోజు చేస్తున్నాను. అంటే ఈ రోజు ఈ మాసం అంతా చేస్తారా? ఈ రోజు ఒక్కరోజు? ఈరోజు ఒక్కరోజే అమ్మా. ఉపవాసాలు ఏమైనా ఉంటారా? ఏం లేదు. అంటే ఇంకేమన్నా పెట్టి దేవునికి ముట్టిస్తారు? ఇది ఒకటి. ఇదొకటి. ఇంకేముంది, దామోదర ఆవాహయామి, ఈశ్వర ఆవాహయామి అని అనేస్తాము, అంతే అయిపోయింది. సో ఇది 365 ఒత్తులు ఒకేసారి వెలిగించడంలో సంవత్సరానికి పడే పుణ్యం అంతా జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇంకా ఈ ముందు చూసి తెలుసుకుందాం. ఇది కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత. భక్తులందరూ 365 ఒత్తులు వెలిగించడం జరుగుతుంది. ప్రతిరోజు దినచర్యలో ఏ ఒక్క పూజ శివుడికి మిస్ అయినా కూడా ఇందులోకి వెళ్ళి దేవుడు కనికరించి భక్తులకు మోక్షం ఇస్తాడని వాళ్ళు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. విశ్వం టీవీ తరపున ప్రతి ఒక్క భక్తుల కోరిక నిలవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ బిట్టుతో నేను మేము మానస.